ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఇవాళ బీఆర్ఎస్ నిరసనలు. రేపు కలెక్టర్లు ఆర్డీఓలకు వినతి పత్రాలు ఇవ్వనున్న గులాబీ నేతలు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నిధుల విడుదల 3000 కోట్లు విడుదల చేస్తూ తెలంగాణ సర్కార్ జీవో. తెలంగాణలో ముగిసిన ప్రధాని టూర్, రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని మోడీకి సీఎం రేవంత్ రిక్వెస్ట్. దోచుకున్నది దాచుకునేందుకే విదేశాల్లో అకౌంట్లు తెరిచారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ అవినీతి అందరికీ తెలుసంటూ మోడీ ఆరోపణ. తెలంగాణలో బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య పొత్తు, లోక్సభ ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామన్న కేసీఆర్ ఆర్ఎస్పీ. దేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోంది. లౌకికవాదాన్ని కాపాడేందుకే బీఆర్ఎస్ తో దోస్తీ అన్న ఆర్ఎస్ ప్రవీణ్. కాంగ్రెస్ లో ఉన్నవారంతా సన్నాసులు, దద్దమ్మలే, మేడిగడ్డ కూలిపోవాలని చూస్తున్నారన్న కేటీఆర్. మోడీని పెద్దన్న అన్నంత మాత్రాన కాంగ్రెస్ బీజేపీ ఒక్కటేనా? అలా ఎందుకన్నారో రేవంతే జవాబివ్వాలన్న కిషన్ రెడ్డి. తెలంగాణకు ₹1 ఇవ్వని మోడీ పెద్దన్న ఎలా అవుతారు? నిధుల సేకరణ బాధ్యత సీఎం రేవంత్దే అన్న ఎమ్మెల్సీ కవిత. గొర్రెల స్కామ్ పై హెచ్ఎంటీవీ కథనాలపై సీఎం స్పందన. అవకతవకలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు రేవంత్ ఆదేశం. మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్ రెడ్డి. 2-3 రోజుల్లో నాగర్ కర్నూలు అభ్యర్థిపై క్లారిటీ. రేపు కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల జాబితా ప్రకటన. 14కు పైగా స్థానాల్లో గెలుస్తామని సీఎం రేవంత్ ధీమా. ఈ నెల 12న కరీంనగర్ లో బీఆర్ఎస్ బహిరంగ సభ. లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించనున్న కేసీఆర్. ఇవాళ ప్రకాశం జిల్లాలో సీఎం పర్యటన. వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ 2ను ప్రారంభించనున్న జగన్. విశాఖలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తా. ఎన్నికల తర్వాత ఏపీ రాజధాని విశాఖే అన్న జగన్. బీసీల రుణం తీర్చుకునేందుకే 10 సూత్రాలతో బీసీ డిక్లరేషన్. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు గల్లంతవుతాయి అన్న చంద్రబాబు. బీసీలకు ఇచ్చిన ఏ హామీని సీఎం జగన్ నిలబెట్టుకోలేదు. యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి బీసీలు ఎదగాలన్న జనసేనాని. చంద్రబాబుకు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు. ఓటమి భయంతోనే పొత్తులంటూ సజ్జల కామెంట్స్. జయంతికి వర్ధంతికి తేడా తెలియని వ్యక్తి లోకేష్. చంద్రముఖిని ఈ ఒక్కసారికి ఈవీఎంలో బంధించాలని కొడాలి పిలుపు. నగరిలో రోజాపై వైసీపీ నేతల తిరుగుబాటు. డెవలప్మెంట్ పై బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్. మరో కొత్త కార్యక్రమానికి వైసీపీ శ్రీకారం. నాకు ఒక కల ఉందనే నినాదంతో క్యాంపెయిన్ కు ప్లాన్. స్త్రీలు అన్ని రంగాల్లో రాణించాల్సిన అవసరం ఉంది. మహిళా సాధికారత దిశగా అడుగులు వేయాలన్న వెంకయ్య. సామాజిక న్యాయం దిశగా కులగణన చేపట్టి తీరుతాం. యువతను మోడీ తప్పుదోవ పట్టిస్తున్నారని రాహుల్ విమర్శ. ఎన్నికల్లో హింసను సహించేది లేదు. సి విజిల్ పేరుతో అప్లికేషన్ ను ప్రారంభిస్తామన్న సీఈసీ రాజీవ్.
సుప్రీంకోర్టులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకేకు ఊరట, మనీ లాండరింగ్ కేసును కొట్టివేసిన సుప్రీం.